రా సీత. ఏంటమ్మమ్మ గారు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు? ఉదయం శ్రీశక్తి మ్యాగజైన్ వాళ్ళు వచ్చారు. అది నా మనవరాలు, వ్యాపార వారసురాలు. వారసురాలా? మరి నేను? అంత కంగారు పడాల్సిన అవసరమేం లేదు. ఆస్తిపాస్తులకి నువ్వు, పేరు ప్రతిష్టలకి సీత. అది జరిగింది. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్తే. నమస్కారం సీత గారు. నమస్కారం. ఈ అమ్మాయి సీత ఉదయం వచ్చింది. కంగ్రాచులేషన్ సీత గారు. థ్యాంక్స్ అండి. షార్ట్ పీరియడ్ లో ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. నేను మీ ప్రొడక్ట్స్ కి ఫ్యాన్ అయ్యాను. థ్యాంక్స్ అండి. నీ గురించి చాలా గొప్పగా చెప్పిందమ్మా సీత. వారు గొప్ప పనులు చేశారు కాబట్టి చెప్పాను, కల్పించేం చెప్పలేదుగా. దాని గొప్పతనం ఈవిడి గొప్పతనం ఈ పొగతో మట్టి కొట్టుకుపోతాయిలే. మేడం, ముందు ఫోటో సెషన్, ఆ తర్వాత ఇంటర్వ్యూ. అలాగే రా సీత. కూర్చో కూర్చో, ఈలోపు నా పని ముగించుకొస్తాను. అమ్మయ్యా, క్రిస్టల్ బాబా చెప్పినట్టు 3 ధూపాలు ఫినిష్. ఇక ఆ ముసలావిడ నా ముందు చేతులు కట్టుకుని ఉండాల్సిందే. ఏమైందమ్మమ్మ గారు? అత్తయ్య గారు, ఏం లేదులేవే. ఏమిటో ఒళ్ళు జలదరించినట్టయింది. బీపీ ఏమైనా పెరిగిందేమో అత్తయ్య. కావచ్చు. మేడం, ఇంటర్వ్యూ అయిపోయింది, మీరు రెస్ట్ తీసుకోండి. వస్తానండి. అలాగే థ్యాంక్స్ సీత గారు. మంచిది. అమ్మమ్మ గారు ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందిలేవే, ఏం కాలేదులే. సరే అయితే ఇక నేను బయలుదేరినా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.